రెడీ సార్. ఈరోజు చివరి రోజు 30వ తేదీన సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లను చాలా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి ఫైనల్ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు సార్ గారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి చైర్మన్ శివసేన రెడ్డి గారు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, అంతర్జాతీయ కబడ్డీ సంఘం యొక్క డైరెక్టర్సు తేజస్విని గేలాడ్ గారు, కాసాని గణేశ్వర్ ముదిరాజు గారు, ముఖ్యంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి గారు విచ్చేసి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ను తిలకించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇండియన్ రైల్వేస్ వర్సెస్ హర్యానా మధ్యలో నువ్వా నేనట్టుగా జరిగి చివరిలో ఒక చిన్న తప్పుతో ఇండియన్ రైల్వేస్ మ్యాచ్ కోల్పోయి హర్యానా టీం మ్యాచ్ గెలవడం జరిగింది. మేము ముఖ్యంగా మహిళా క్రీడాకారులను ప్రోత్సహించడానికి కాసాని ఫ్యామిలీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో 2005వ సంవత్సరంలో ఉమెన్ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ను నిర్వహించడం జరిగింది. ఉమెన్ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ మొట్టమొదటిగా హైదరాబాద్లో నిర్వహించడంతో ఏషియన్ గేమ్స్లో మహిళల యొక్క కబడ్డీ అనేది ఎంట్రీ కావడం జరిగింది. దానివల్లనే 4 పర్యాయాలు భారత మహిళా కబడ్డీ జట్టుకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా ప్రో కబడ్డీ మహిళలకు కూడా నిర్వహించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రో కబడ్డీ స్థాయిలో మహిళా కబడ్డీని చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ వేదికగా ఉండడం, ముఖ్యంగా కాసాని వీరేష్ ముదిరాజన్న గారి యొక్క నాయకత్వంలో అతని యొక్క అధ్యక్షుని యొక్క టైంలో మొట్టమొదటి న్యాషనల్ చాలా అద్భుతంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో విన్నర్కి ₹1,00,000, రన్నర్కి ₹75,000 మరియు 2 జట్లకు ₹50,000 నగదు పారితోషికం. అదేవిధంగా మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని మ్యాచ్లలో కూడా గెలిచిన ఓడిన జట్లకు కూడా నగదు పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు, ఈ యొక్క టోర్నమెంట్లో జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.